ఏయ్ స్టాప్ హిమ్ దేర్. సార్ ఆయన ఆలయ ధర్మకర్త సార్. సార్, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బ్రాహ్మణులు ఇలా అవమానింపబట్టం కానీ ఆందోళన చేయడం కానీ నేను ఇంతవరకు చూడలేదు. సో వాట్? మీరు తప్పు చేశారు. మర్యాదగా వెళ్ళి వాళ్ళ క్షమాపణ చెప్తే మంచిది. నెవర్. చెప్పను. మీకు తెలుసో తెలియదో, కొన్ని వందల సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ రోజున ఒక్క దేవాలయం కూడా తెరిచలేదు. అది అరిష్టం. దీని వెంటనే ఆపకపోతే ప్రజలందరికీ అరిష్టమే, నీకు కూడా అరిష్టమే. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నా. ఏంటో నువ్వు నన్ను హెచ్చరించి. ఏమిటి అన్యాయం? వాళ్ళు పూజారులు అనుకుంటున్నారా, పశువులు అనుకుంటున్నారా? అవ్వండి. వాళ్ళు ఇలా దారికి రారు. ఒక్కరిద్దరు చేస్తే కుక్కల్లా పారిపోతారు. కాలుస్తావా? ఎవరిని? సర్వే జనా సుఖినో భవంతు అని దేశాన్ని జనాన్ని దీపించే బ్రాహ్మణున్నా? నీకు మినిస్టర్ గొప్ప అయితే సెల్యూట్ చెయ్యి, మందు పోయి పడకలై. అంతేగాని సాంప్రదాయాల్ని మంట కలపాలని చూస్తే పాపం పాతాళానికి తొక్కేస్తది. గర్భగుడి తల్లి గర్భాశయం లాంటిది. అది నీ అహంకార పీఠం కాదు, వాడి అధికార నివాసం కాదు. అందరూ పూజించే దేవాలయం. మూల విరాట్టును ముట్టుకోవడానికి పూజారికి మాత్రమే అర్హత ఉంది. నేను ఇలా చదువుకోలే, నాకింతే తెలుసు. ఏంటి ఏంటి వాళ్ళ గొప్పతనం? వాళ్ళు చేసే పూజ ఎవరైనా చేయగలరు. చేయలేరు. దానికి అర్హత ఉంది. క్రతువులు ఎలా చెయ్యాలి, విగ్రహ పూజ అంటే ఏమిటి, మంత్రశక్తితో దైవశక్తిని ఎలా ఆహ్వానించాలి, అది భక్తుడికి ఎలా ప్రసాదించాలి అన్న వేద జ్ఞానం దైవ జ్ఞానం పూజారికి మాత్రమే తెలుసుంటాది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఆధ్యాత్మికంగా గుడ్డివాడైన మనిషికి చీకటిని తొలగించి జ్ఞాన నేత్రాన్ని తెరిపించే గురుమూర్తి ఏ పూజారి. అలాంటి సద్బ్రాహ్మణుణ్ణి అవమానించడం తప్పు. నేను నీలా చదువుకోలే, నాకింతే తెలుసు. దేవుణ్ణి కడగడం, దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వడం, ఇదో పెద్ద ఘనకార్యం. ఇంగ్లీష్ చదువులు ఇండియా కల్చర్ ని మంట కలపకూడదు, తప్పు. దైవారాధన అంటే పూర్తిగా తెలిసి మాట్లాడు. పూజ, అర్చన, జపం, స్తోత్రం, ధ్యానం, దీక్ష, అభిషేకం, మంత్రం, ఆసనం, తర్పణం, గంధం, అక్షింతలు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ప్రసాదం, ఆచమనీయం, ఆవాహనం, స్వాగతం, పాద్యం, మధుపర్కం, స్నానం, వందనం, ఉద్వాసన. దైవ పూజలంటే ఇవి. వీటిలో ఏం తెలుసు నీకు, నీ మినిస్టర్ కి? మీకు తెలిసిందల్లా ఒకటే, ప్రజల సొమ్ము మెక్కడం, మీ పై వాళ్ళకి మొక్కడం. నియమనిష్టలతో చేసే దైవారాధన తప్ప వాళ్ళకి అవి తెలియవు. భక్తి వాళ్ళ వృత్తి, అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి. నేను నీలాగా చదువుకోలే, నాకింతే తెలుసు. నాన్సెన్స్, అదంతా ట్రాష్. ట్రాష్ కాదు, ట్రూత్. మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం. మంత్రం బ్రాహ్మణుడి ఆధీనంలో ఉంటుంది, దైవం మంత్రాధీనంలో ఉంటాడు. ఆపరేషన్ వైద్యుడే చేయాలి, ఆలయ పూజ అర్చకుడే చేయాలి. గుండె దేహాన్ని బతికిస్తాది, గుడి దేశాన్నే బతికిస్తాది. తప్పు చేశావు, వాళ్ళకి క్షమాపణ చెప్పు. చెప్పకపోతే నేను చాలా మొండోణ్ణి, పక్కా మరుటోణ్ణి. మౌనంగా బాధల్ని భరిస్తా, మూర్ఖంగా ప్రాణాలని తీసేస్తా. నేను నీలా చదువుకోలే, నాకంతే తెలుసు. చెప్పు, క్షమాపణ చెప్పు. నెవర్. చెప్పు. తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి.